హే హాయ్ నన్ను వెంటాడే రాక్షస ప్రేమ ఎపిసోడ్ 34 ఏంటో ఇప్పుడు చూద్దాము. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్దాం. ఆకాష్ని చూసిన సెక్యూరిటీ గార్డ్స్, మీరెవరు అసలు? కాసేపు చిన్నబాబు కావాలి అంటారు, మరోసారి పెద్దబాబు కావాలి అంటారు. ఆగండి, మా చిన్నబాబు ఇక్కడే ఉంటాడు, కాల్ చేస్తాను, ఆయనతోనే మాట్లాడండి అని డైరెక్ట్గా వరుణ్కే కాల్ చేస్తాడు. అది చూసిన ఆకాష్ టెన్షన్గా, హో గాడ్, ఇప్పుడు వాడు నువ్వు ఎవరు అంటే ఏం చెప్పాలి అని ఆలోచిస్తూ, ఫ్రెండ్ అని చెప్పడం బెటర్, ఏదో ఒకటి చెప్పి వాడిని కన్ఫ్యూజ్ చేసి వాడి అడ్రస్ తెలుసుకోవాలి అని బలంగా ఫిక్స్ అయ్యి సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తాడు. కానీ ఆ టైంకి వరుణ్ తన మొబైల్ రూమ్లో పెట్టేసి కింద గార్డెన్లో వర్షా కాంతమ్మతో ఉండడం వల్ల కాల్ లిఫ్ట్ చేయలేదు. ఇదేంటి బాబు ఫోన్ రింగ్ అవుతున్నా లిఫ్ట్ చేయడం లేదు అనుకుంటూ కాల్ కట్ చేసి మళ్ళీ రీడైల్ చేస్తాడు. అయినా కూడా నో ఆన్సర్. ఏదైనా బిజీగా ఉన్నాడేమో, ఫ్రీ అయ్యాక ఆయనే చేస్తారు, మళ్ళీ ఎక్కువసార్లు చేసినా బాబుకు కోపం వస్తుంది అని అనుకుంటూ కాల్ కట్ చేస్తాడు. సెక్యూరిటీ గార్డ్స్ మొహం వైపు చూస్తూ, ఏమైంది, కాల్ లిఫ్ట్ చేయలేదా అంటూ వాళ్ళ వైపు చూస్తాడు ఆకాష్. అవును సార్, బాబుగారు ఏదైనా బిజీగా ఉన్నాడేమో, అందుకే కాల్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంతకీ మీరెవరు? మా చిన్న బాబుకి ఏమవుతారు? మిమ్మల్ని ఎప్పుడు నేను ఇక్కడ చూడనే లేదు అంటూ ఆకాష్ వైపు డౌట్గా చూస్తూ అడుగుతాడు. షట్, వీళ్ళకి డౌట్ వచ్చినట్టుంది, జాగ్రత్తగా మేనేజ్ చెయ్యాలి. ఎలా అయినా వీళ్ళతోనే వాడి గురించి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకొని, నా పేరు లేదు, నా రియల్ నేమ్ చెప్పకూడదు అనుకుంటూ, అక్షయ్ అక్షయ్ నా పేరు. నేను మీ చిన్నబాబు చిన్నప్పుడు స్కూల్లో క్లాస్మేట్స్. నేను చిన్నప్పుడే మా మామ్ డాడ్తో జర్మనీకి వెళ్ళిపోయాను, అక్కడే సెటిల్ అయ్యాము. ఈ మధ్య ఇండియా వచ్చాం, సో అందుకే తనను మీట్ అవ్వడానికి వచ్చాను. అయ్యో అవునా, అందుకే మీకు ఇక్కడ విషయాలు ఏమీ తెలియవు. మా చిన్నబాబు వేరేగా ఉంటున్నారు బాబు. మీరు ఆయనని కలవాలి అంటే రేపు ఇదే టైంకి రండి, నేను మిమ్మల్ని ఆయన ఆఫీస్కి తీసుకెళ్తాను, అక్కడ మీరు బాబుని మీట్ అవ్వచ్చు. అడ్రస్ చెప్తారా, నేనే వెళ్ళి మీట్ అవుతాను అని మెల్లగా అడ్రస్ తెలుసుకోవడానికి ట్రై చేస్తాడు. సారీ సార్, అలా ఇవ్వడం కుదరదు, రేపు రాండి, మిమ్మల్ని తీసుకెళ్లే బాధ్యత నాది. మీ గురించి బాబుగారికి చెప్తాను, ఆయన మిమ్మల్ని తీసుకురమ్మని చెప్తే తీసుకెళ్తాను. ఆ సెక్యూరిటీ గార్డ్స్ వైపు విసుగ్గా చూస్తూ అక్కడి నుండి తన కార్ దగ్గరికి వెళ్ళి, వీళ్ళు చెప్పేలా లేరు, వాడి గురించి ఎలా తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉన్న ఆకాష్కి పక్క నుండి ఎవరో సార్ అని పిలవడంతో చిరాగ్గా పక్కకు తిరిగి చూసిన ఆకాష్కి సెక్యూరిటీ గార్డ్ కనిపిస్తాడు. ఆకాష్ ఆ సెక్యూరిటీ గార్డ్ వైపు చూస్తూ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. ఆ సెక్యూరిటీ గార్డ్ నవ్వుతూ, నా పేరు సత్యమూర్తి, మీరు నాకు నేను అడిగినంత డబ్బిస్తే మీకు మా చిన్నబాబు గారి ఇల్లు చూపిస్తాను. ఆకాష్ ఆ సెక్యూరిటీ గార్డ్ వైపు అనుమానంగా చూస్తూనే ఎంత కావాలి అని అడుగుతాడు. అబ్బే, ఎంతో లేదు సార్, జస్ట్ 25,000 అంతే. వాట్, 25,000? నేను ఇవ్వను, కావాలంటే 5,000 ఇస్తాను. 5,000 ఇస్తారా? ఏం సార్, మీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానో? 5,000కి ఏం వస్తుంది? అవసరం మీది, బాగా ఆలోచించుకోండి. మీరు రేపు వచ్చినా చిన్నబాబు కలుస్తాడో లేదో తెలియదు, ఎందుకంటే బాబు చాలా బిజీ. నా మాట విని నేను అడిగినంత ఇవ్వండి, మీ పని ఈజీగా అయిపోతుంది, మీరే ఆలోచించుకోండి. ఆకాష్ కాసేపు ఆలోచించి పాకెట్లో నుండి అమౌంట్ తీసుకొని సత్యమూర్తి చేతిలో పెడుతూ, ఇప్పుడు చెప్పు, ఎక్కడ తన అడ్రస్? సత్యమూర్తి ఆ డబ్బులు చూసి ఆనందంగా కళ్ళకి అద్దుకొని, మా వరుణ్ బాబు ఉండేది ఇక్కడ నుండి చాలా దూరం బాబు, రేపు పొద్దున్నే మీరు ఆ అడ్రస్కి వచ్చేసేయండి. మీకు బాబుగారి ఇంటితో పాటు బాబుగారిని కూడా చూపిస్తాను. కానీ నా పేరు బయటకు రాకుండా చూసుకోండి, ఈ విషయం మా బాబుకి తెలిస్తే నన్ను చంపేస్తాడు. ఓహో, వాడి పేరు కూడా వరుణా? ఏ పేరు లేనట్టు వాడి పేరే పెట్టుకున్నాడేంటి అని చిరాకు పడుతూ, ఈ పేరుతో ఉన్న వాళ్ళందరూ నాకు శత్రువులే అనుకుంటా, కొంపదీసి వాడు వీడు కాదు కదా. లేదులే, అలా జరగడానికి అవకాశమే లేదు అనుకుని సెక్యూరిటీ గార్డ్కి తన నెంబర్ ఇచ్చి కార్ స్టార్ట్ చేసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సత్యమూర్తి ఆ డబ్బుల వైపు చూసి, పిచ్చోడు, అడగగానే ఇంత డబ్బు ఇచ్చాడు, ఇంకా ఎక్కువ అడిగినా ఇచ్చేవాడేమో, సర్లే 25,000 వచ్చింది అని సంతోషంగా అవి పాకెట్లో పెట్టుకొని ఏమీ తెలియనట్టు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకేసారి డిన్నర్ చేసి రూమ్లోకి వచ్చిన వరుణ్కి తన మొబైల్లో తన ఇంటి సెక్యూరిటీ గార్డ్స్ నుండి మిస్డ్ కాల్ ఉండడం చూసి నోసలు ముడేసి, వీళ్ళెందుకు కాల్ చేశారు అని ఆలోచిస్తూనే వాళ్ళు కాల్ బ్యాక్ చేస్తాడు. వరుణ్ నెంబర్ నుండి ఫస్ట్ రింగ్కే కాల్ లిఫ్ట్ చేసిన సెక్యూరిటీ గార్డ్, బాబు బిజీగా ఉన్నారా అని వినయంగా అడుగుతాడు. లేదు చెప్పు, ఏంటి అన్నిసార్లు కాల్ చేసావు, ఏదైనా ఇంపార్టెంట్ విషయమా? అవును బాబు, మిమ్మల్ని కలవడానికి మీకోసం మీ ఫ్రెండ్ జర్మనీ నుండి వచ్చాడు, ఆ విషయం మీకు చెప్పడానికి కాల్ చేశాను, కానీ మీరు కాల్ లిఫ్ట్ చేయలేదు. నా ఫ్రెండ్ వచ్చాడా? అది కూడా జర్మనీ నుండి? నాకు జర్మనీలో ఫ్రెండ్సే లేరు. వచ్చింది ఎవడు? పేరేమైనా చెప్పాడా? నేమ్
అక్షయ్ అంట బాబు మీ చిన్నప్పుడే జర్మనీ వెళ్ళిపోయాడు అని చెప్పాడు. ఈ పేరుతో నాకు ఫ్రెండ్సే లేరే, వచ్చింది ఎవరో అనుకుంటా. ఓకే ఫైన్, తన నెంబర్ ఏమైనా ఇచ్చాడా? అయ్యో లేదు బాబు, ఇవ్వలేదు, నేను కూడా అడగలేదు. సరే ఒక పని చెయ్యి, వాడు వచ్చిన టైం తెలుసు కదా, సో సీసీటీవీ ఫుటేజ్ పంపించు, వాడెవడో తెలిసిపోతుంది అని కాల్ కట్ చేసి ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వరుణ్ సీసీటీవీ ఫుటేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉండగా తన డిన్నర్ పూర్తి చేసుకుని రూమ్లోకి వచ్చిన వర్ష కౌచ్లో కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్న వరుణ్ని చూసి, ఓయ్ ఏంటి పడుకోకుండా ఇక్కడే కూర్చొని మొబైల్ చూస్తున్నావని వరుణ్ ఒళ్ళో కూర్చొని, నేను నైట్ టైం మొబైల్ చూస్తేనే కళ్ళు పాడవుతాయి, ఆఫీస్లో సిస్టమ్ ముందు కూర్చొని ఇప్పుడు మొబైల్ చూస్తే కళ్ళకి ప్రాబ్లం అని తిడతావుగా, మరి నువ్వేంటి ఇవాళ మొబైల్ చూస్తూ ఉన్నావు అని చిరుకోపంగా వరుణ్ బుగ్గ కొరుకుతూ అడుగుతుంది. వర్ష నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు వెళ్ళి పడుకో, ఇట్స్ ఆల్రెడీ 10 అంటూ బలవంతంగా వర్షాను ఎత్తుకెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి నుదుటిన ముద్దు పెడుతూ పైకి లేస్తూ ఉండగా వర్ష వరుణ్ చేయి పట్టుకొని నీ వల్లో పడుకుంటాను అని అడగగానే సరే పడుకో అని బెడ్ మీదనే కూర్చొని తన వల్లో తల పెట్టుకొని గుడ్ నైట్ వరుణ్ అని ఎక్కడ నిద్రపోయాక వెళ్ళిపోతాడో పక్కకి అని తన నడుము చుట్టూ చేతులు వేసి క్యూట్గా ఫేస్ పెట్టుకొని కాసేపటికి నిద్రలోకి జారుకున్న వర్షాన్ని చూసి ప్రేమగా తలని మొత్తు నిద్రలో కూడా క్యూట్గా పడుకొనున్న వర్షాన్ని చూసి మెల్లగా తనను జోకొడుతూ నా కోసం ఎవరొచ్చుంటారు, నాకంటూ ఉన్న ఒకే ఒక్క ఫ్రెండ్ గోకుల్, మరి జర్మనీ నుండి వచ్చిన అక్షయ్ ఎవరు అని ఆలోచిస్తూ ఉన్న వరుణ్కి మొబైల్ నోటిఫికేషన్ సౌండ్ రావడంతో వర్షాకి నిద్ర డిస్టర్బ్ అవుతుందని మొబైల్ సైలెంట్లో పెట్టేసి మొబైల్ ఓపెన్ చేసిన వరుణ్కి సెక్యూరిటీ గార్డ్ సీసీ ఫుటేజ్ పంపించడం చూసి సౌండ్ మ్యూట్ చేసి ప్లే చేస్తాడు. అందులో ఆకాష్ బ్యాక్ సైడ్ మాత్రమే కనిపించడం చూసి అసహనంగా మొబైల్ పక్కన పడేసి వర్షాకి డిస్టర్బ్ అవ్వకుండా మెల్లగా తన తలను పిల్లో మీదకి చేర్చి మొబైల్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్కి కాల్ చేస్తాడు. వరుణ్ నెంబర్ చూసి ఒక్క ఊదుగిన కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అంటూ వినయంగా అడుగుతున్న సెక్యూరిటీ గార్డ్ మీద సీరియస్ అవుతూ, ఈడియట్, ఫుటేజ్లో ఏముందని నాకు సెండ్ చేసావు? బాడీ బ్యాక్ తప్ప ఫేస్ కనిపించడం లేదు. వాడెవడు, ఎందుకొచ్చాడు, ఏం తెలుసుకోకుండా వెనక్కి పంపించేశారా? మీలాంటి చేతకాని దద్దమ్మలను సెక్యూరిటీ గార్డ్స్గా పెట్టుకున్నందుకు ఆయన అనాలి. ఇంకోసారి ఇది రిపీట్ అయితే నాలోని రాక్షసుని చూస్తావు, గాట్ ఇట్ అంటూ విసురుగా కాల్ కట్ చేసి బాల్కనీ డోర్ క్లోజ్ చేసి బెడ్ వైపు చూసిన వరుణ్కి నిద్రలో కూడా అందంగా కనిపిస్తున్న వర్షాన్ని చూసి చిరాకు మొత్తం పోయి నవ్వుతూ బెడ్ లైట్ ఆఫ్ చేసి వర్ష పక్కకు చేరి తనని గుండెల మీదకు చేర్చుకొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ సండే అవ్వడంతో లేటుగా నిద్రలేచిన వరుణ్ పక్కన వర్ష లేకపోవడం చూసి వాల్ క్లాక్ మీద టైం చూస్తాడు. 9 అవుతూ ఉండడం చూసి హో గాడ్, అప్పుడే 9 అయిపోయిందా అని బాడీని స్ట్రెస్ చేసి పైకి లేచి కూర్చొని వర్షు వర్షు కాఫీ అని అరుస్తూ కిందకి వెళ్ళి హాల్లో నిల్చుకొనున్న వర్షాన్ని చూసి నవ్వుతూ వెనక నుండి హత్తుకొని గుడ్ మార్నింగ్ వర్షు అని మెడ మీద వెచ్చగా ముద్దు పెడతాడు. రే వరుణ్, మేమిక్కడే ఉన్నాం, ఏంటి మాకు ఈ ఫ్రీ షో అన్న గోకుల్ వాయిస్ విని ఇదేంటి గోకుల్ వాయిస్లా ఉందని వర్ష వీపున మొహాన్ని పెట్టుకుని అటుగా చూసిన వరుణ్కి గోకుల్, బిందు అండ్ మాధవి, నరేష్లు కనిపించడంతో నిద్రమత్తు వదిలిపోతుంది. వరుణ్ లీవ్ అని వరుణ్ని దూరంగా జరిపి అందరి వైపు చూస్తూ హీ మీరు మాట్లాడుకుంటూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని షాట్లో ఉన్న వరుణ్ని కోపంగా చూస్తూ పైకి లాక్కెళ్ళి డోర్ లాక్ చేసి వరుణ్ వైపు చూస్తూ కొంచెం కూడా సెన్స్ లేదా వరుణ్ నీకు? అది హాల్ అనుకుంటున్నావా లేక మన బెడ్రూమ్ అనుకుంటున్నావా? ఎవరున్నారో కూడా చూసుకోవా నువ్వు అని గయ్యమని అరుస్తుంది వర్ష. అబ్బా వర్ష, వాళ్ళు ఇంత మార్నింగ్ మన ఇంటికి వస్తారని నాకెలా తెలుస్తుందిరా? నైట్ డిన్నర్ చేస్తూ చెప్పాను కదా ఇవాళ వస్తున్నారు, ఎక్కడికి వెళ్ళకు అని. అయినా రాను రాను అన్నోయంగా తయారవుతున్నావు. ఛ, ఆ రోజు డాడ్ దగ్గర అలా చేసావు, ఈ రోజు ఇలా. డాడ్ ఏమనుకుంటున్నాడో ఏంటో. ఏమనుకుంటాడు? కూతురు అల్లుడు సంతోషంగా ఉన్నారు అనుకుంటాడు అని వర్ష మెడ చుట్టూ చేతులు వేసి నాకు గుడ్ మార్నింగ్ విష్ నీ క్యూట్ లిప్స్తో చెప్పాలని చెప్పాను కదా, ఎందుకు చెప్పలేదు? ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. అయినా అంత లేట్ నైట్ దాకా ఎవరు నిద్రపోకుండా ఉండమని మార్నింగ్ లేట్గా లేవమని చెప్పారు అని వరుణ్ నుండి దూరంగా జరిగి వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా, అందరూ నీకోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు, అందరం కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాం అని వరుణ్ని బలవంతంగా వాష్రూమ్లోకి తోసి డ్రెస్ తీసి బెడ్ మీద పెట్టి వరుణ్ బిహేవియర్కి నవ్వుకుంటూ కిందకొచ్చి కిచెన్లోకి వెళ్తుంది. తన వెనకే కిచెన్లోకి ఆట పట్టిస్తూ వస్తుంది బిందు, మాధవి. నలుగురు కలిసి అందరికీ ఇష్టమైన అన్ని రకాల స్పెషల్స్ అన్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్దుతూ ఉంటారు. వర్ష తన కోసం తీసి పెట్టిన డ్రెస్ వేసుకొని రెడీ అయ్యి కిందకొచ్చిన వరుణ్ నరేష్ పక్కన కూర్చొని ఏంట్రా వస్తున్నట్టు మెసేజ్ కూడా చేయకుండా వచ్చేశారు అని గోకుల్ వైపు చూస్తూ అడుగుతాడు.
నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు బాబు, కానీ నువ్వే మార్నింగ్ మార్నింగ్ షాక్ ఇచ్చావని. వర్ష వరుణ్ని వెనక నుండి హక్ చేసుకుని కిస్ చేయడం గుర్తు చేసుకుంటూ నవ్వుతాడు గోకుల్. అది చూసిన వరుణ్ చిన్నగా బ్లష్ అయ్యి, పోరా నాకు సిగ్గేస్తుంది అని నరేష్ని గట్టిగా హత్తుకుని, చూడు మామ వాడు చిన్న పిల్లాడని కూడా చూడకుండా ఎలా ఏడిపిస్తున్నాడో. ఎద్దులా ఉన్నావు, నువ్వు చిన్న పిల్లాడివా? ముందే పెళ్లి చేసుకుని ఉంటే 4 పిల్లలకి తండ్రి అయ్యేవాడివి అని వరుణ్ వైపు విసుగ్గా చూస్తూ వరుణ్ని వదిలించుకొని దూరంగా జరిగి కూర్చుంటాడు నరేష్. నేను అందంగా ఉన్నానని మీకు జలస్ కదా, అయినా నీ కూతురు నాకు తండ్రి అయ్యే ఛాన్స్ ఎక్కడిస్తుంది మామ? ముట్టుకుంటే చాలు రాక్షసిలాగా మీద పడి అరుస్తూ ఉంటుంది. కొంచెం నువ్వు హెల్ప్ చేస్తే నా కొడుక్కి నీ పేరు పెట్టుకుంటా. ప్లీజ్ మామ, చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను, కానీ నీ క్యూట్ కూతుర్ని చూస్తుంటే అస్సలు అవ్వడం లేదు. నరేష్ కోపంగా పైకి లేచి, రేయ్ అల్లుడు మామతో మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అనవసరంగా ఇక్కడికి వచ్చా అని చిరాకు పడుతూ వర్ష బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలవడంతో వరుణ్ వైపు కొరకొరా చూస్తూ డైనింగ్ టేబుల్ వైపు వెళ్తాడు. రే ఏంట్రా నువ్వు, నీ ఎల్లరికి లిమిట్ లేదా అంటూ పాపం అంకుల్తో అలాగేనా మాట్లాడేది అని వరుణ్ భుజాన్ని చిన్నగా కొట్టి అడుగుతాడు గోకుల్. హబ్బా, నువ్వు ఆయన మీద అంత కన్సర్న్ చూపించకు. ఇప్పటికీ నన్ను నా మామ అల్లుడిగా యాక్సెప్ట్ చేయలేదు, ఆయనకి ఇలా అవ్వాల్సిందే. ఇప్పుడే ఏం చూసావు, ముందు ముందు చూపిస్తా సినిమా అని గోకుల్కి కన్ను కొట్టి తినడానికి లాక్కెళ్తాడు. మార్నింగ్ ఫాస్ట్గా లేచి రెడీ అయ్యి మొబైల్ చూస్తూ ఫాస్ట్గా తింటూ ఉన్న ఆకాష్ని విసుగ్గా చూస్తూ, రేయ్ తినేటప్పుడు ఆ మొబైల్ ఎందుకు, ఫస్ట్ ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయి అని అరుస్తూ ఉన్న శ్రీరామ్ వాయిస్ విని మొబైల్ ఆఫ్ చేసి పక్కన పెడుతూ, సారీ డాడ్, ఫ్రెండ్ మెసేజ్ అదే చూస్తూ ఉన్నాను అని చెప్పి ఫాస్ట్గా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన కార్ కీస్ తీసుకుంటున్న ఆకాష్ వైపు చూస్తూ, ఇంత మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నావురా, బొటిక్ దగ్గరికేనా అని అడుగుతూ హ్యాండ్ వాష్ చేసుకుంటాడు శ్రీరామ్. అబ్బా డాడీ ఏంటి పొద్దున్నే నా మీద ఇంత కాన్సన్ట్రేట్ చూపిస్తున్నాడు అనుకుంటూ, నో డాడీ, ఫ్రెండ్ని మీట్ అవ్వడానికి వెళ్తున్నా, బాయ్ మామ్, బాయ్ అమ్మా. అరే ఆగు అని చేతిని తుడుచుకుంటూ, నువ్వు ఈ మధ్యనే కదా ఇండియా వచ్చావు, అప్పుడే ఇక్కడ నీకు ఫ్రెండ్స్ అయిపోయారా అని డౌట్గా అడుగుతాడు. వాట్, అదేం క్వశ్చన్ డాడ్, నేను ఇక్కడికి వచ్చి 10 days అవుతుంది ఆల్మోస్ట్. సో నాకు ఇక్కడ చాలా వరకు ఫ్రెండ్స్ అయ్యారు. నన్ను ఇంకా కిడ్ లాగా ట్రీట్ చేయకండి డాడ్, ఐ నో ఎవ్రీథింగ్ అంటూ కార్ కేస్ తీసుకుంటూ బాయ్ డాడ్ అంటే కార్ స్టార్ట్ చేసి వెళ్తున్న కొడుకు వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు శ్రీరామ్. ఆకాష్ వైపే చూస్తూ ఉన్న శ్రీరామ్ భుజం మీద చేయి వేసి, ఏమైంది శ్రీరామ్, ఏంటి వాడిని కొత్తగా చూస్తున్నట్టు అలా చూస్తున్నావు అంటూ కాఫీ కప్ అందిస్తూ అడుగుతుంది స్వాతి. నాకు వాడు కొత్తగానే కనిపిస్తున్నాడు స్వాతి అంటూ కాఫీ కప్ అందుకుంటూ, ఆ రోజు అమ్మాయి కోసం అంత గొడవ చేసిన వాడు ఆ తర్వాత ఎందుకు సైలెంట్ అయిపోయాడు? నాకెందుకో వాడు మనకి తెలియకుండా ఏదో చేస్తున్నాడు అనిపిస్తుంది స్వాతి. చాచా అదేం లేదండి, మీరే అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వాడికి నేనే అర్థమయ్యేలాగా సర్ది చెప్పాను. ఆ విషయం గురించి వాడు కూడా మర్చిపోయి వాడి ప్రొఫెషన్ మీద కాన్సన్ట్రేట్ చేశాడు. మీరే ఎక్కువ ఆలోచిస్తున్నారు. నిజంగా వాడు ఆ విషయాన్ని మర్చిపోయాడు అంటావా? నాకెందుకో కంగారుగా ఉంది. అయ్యో నేను చెప్తున్నాను కదా, అలాంటిదేం లేదు. ముందు మీరు స్టార్ట్ అవ్వండి, ఏదో అర్జెంట్ వర్క్ ఉందని చెప్పారు, మర్చిపోయారా అని కాఫీ కప్ తీసుకుంటుంది. శ్రీరామ్ ఆలోచిస్తూనే బయటకు వెళ్ళిపోయాడు. అది చూసిన స్వాతి, అమ్మయ్య ఈయనకి డౌట్ రాకుండా మేనేజ్ చేశాను, ఆకాష్కి జాగ్రత్తగా ఉండమని చెప్పాలి అనుకుంటూ కప్ తీసుకుని కిచెన్లోకి వెళ్తుంది. సెక్యూరిటీ గార్డ్ చెప్పిన అడ్రస్కి వచ్చి తన కోసం వెయిట్ చేస్తూ ఉన్న ఆకాష్కి అతను రాగానే సెక్యూరిటీ గార్డ్ వెళ్తూ వెనకే రాండి అని చెప్పి తన బైక్ స్టార్ట్ చేస్తాడు. ఆకాష్ అతన్ని ఫాలో అవుతూ వరుణ్ ఇంటి ముందు సత్యమూర్తి బైక్ ఆపడం చూసి, ఇదేంటి వర్ష ఇల్లులా ఉంది అనుకుంటూని ఇంటి ముందుకి కొంచెం దూరంగా ఆగడం చూస్తూ కార్ ఆపి అతని వైపు చూస్తాడు. సార్ ఇదే మా చిన్నబాబు గారి ఇల్లు అని కొంచెం దూరంగా ఉన్న వరుణ్ ఇంటి వైపు చూపిస్తూ ఉన్న అతని వైపు చూస్తూ ఉన్న ఆకాష్కి భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది. కార్ దిగి, వాట్, ఆ ఇల్లు అని షాక్ అయ్యి అడుగుతాడు. అవును సార్, అదే మా చిన్నబాబు గారి ఇల్లు, ఆయన ఇక్కడే ఉంటాడు. అయినా ఆ ఇల్లు అంటున్నారు, ఈ ఇల్లు మీకు ముందే తెలుసా అని డౌట్గా అడుగుతాడు. లేదు ఆ ఇల్లేనా అని అడుగుతున్నాను అని తన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ అతనికి కనిపించకుండా కవర్ చేసుకొని, మీ చిన్నబాబు గారి పేరేంటి అని ఇంకా ఆ విషయాన్ని ఎలా తీసుకోవాలో అర్థం అవ్వక అడుగుతాడు. ఆకాష్ వైపు విచిత్రంగా చూస్తూ వరుణ్ అని చెప్పి, ఈ మధ్య మా చిన్నబాబు గారికి పెళ్ళయింది, మా సార్ అండ్ మేడం ఇక్కడే ఉంటున్నారు అని టైం చూసి, అయ్యో డ్యూటీకి టైం అవుతుంది, మీకు ఇల్లు చూపెట్టాను కదా, వస్తాను సార్, లేట్ అయితే మా సెక్యూరిటీ చీఫ్ తిడతాడు అని బైక్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆకాష్ ఆ ఇంటి వైపే కోపంగా చూస్తూ, నాకు వర్ష విషయంలోనే అడ్డుగా ఉన్నావనుకున్నానురా, కానీ అమ్మకి నాకు కూడా అడ్డుగా ఉన్నావనుకోలేదు. నువ్వే నా అన్నవని కలలో కూడా అనుకోలేదు.
చా నిన్ను ఊరికే వదిలిపెట్టను వరుణ్, నువ్వు చస్తే గాని నాకు వర్ష దక్కదు, అలాగే అమ్మ ప్రేమ దక్కదు అని కోపంగా ఆ ఇంటి వైపు చూస్తూ కార్ స్టార్ట్ చేసి ఫాస్ట్గా డ్రైవ్ చేస్తాడు. ఆకాష్ ఎంత కోపంగా ఉన్నాడో తన కళ్ళు చూస్తేనే తెలుస్తుంది. వరుణే అమ్మ కొడుకు అని తెలిస్తే అమ్మ ఖచ్చితంగా వీడిని కలిసి ఎలాగోలా కన్విన్స్ చేసి వీడిని కొడుకుగా ఇంటికి తీసుకొస్తుంది. అదే జరిగితే వర్ష నాకెప్పటికీ దక్కదు. అందుకే ఈ విషయం అమ్మకు తెలియడానికి వీల్లేదు అని బలంగా ఊపిరి వదిలి స్ట్రైట్గా తన బొటిక్కి వెళ్ళి బ్యాక్ టు బ్యాక్ ఎవరికో కాల్స్ చేస్తూ వర్క్లో బిజీ అవుతాడు. బ్రేక్ఫాస్ట్కి రమ్మని పిలుస్తూ ఉంటే రాకుండా మీ ముచ్చట్లేంటి అని చిరుకోపంగా చూస్తూ వరుణ్ని చైర్లోకి తోసి అందరికీ నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ సర్వ్ చేస్తూ ఉంటుంది. బిందు, వర్ష అందరూ కూడా సరదా కబుర్లతో నవ్వుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నరేష్ వరుణ్ వైపు చిరాగ్గా చూస్తూ ఏదో తినాలంటే తినాలి అన్నట్టు తింటూ ఉంటాడు. నరేష్ని చూసిన వరుణ్, అరే ఏంటి మామ చిన్నపిల్లల్లాగా అంత కొద్దిగా తింటున్నావు అంటూ ఒక దోశను హోల్డ్ చేసి చేతిలోకి తీసుకొని పల్లీ చట్నీ, టమోటా చట్నీ, కొబ్బరి చట్నీ, ఫైనల్గా అల్లం చట్నీ కూడా కలిపి నరేష్ నోట్లోకి కుక్కగానే నరేష్ ఆ పదార్థాన్ని కక్కలేక ఎలాగోలా మింగేసి వరుణ్ వైపు కోపంగా చూస్తూ ఏంట్రా ఇది అని కోపంగా అడుగుతాడు. దోశ మామ అని నవ్వుని దాస్తూ అమాయకంగా చెప్తాడు వరుణ్. అంటే అది దోశ అని కూడా తెలియని విధవని అనుకుంటున్నావా నన్ను? నేను అడుగుతుంది అన్ని చట్నీలు అంత దోశ మనిషి అన్నవాడు ఎవడైనా తింటాడా? మనిషి తినలేడా మావా? తినలేడు. మరి నువ్వు తిన్నావు కదా మామ, అంటే నువ్వు మనిషివి కాదా ఏంటి? రే నిన్ను ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా అంటూ పైకి లేచి మధు పద వెళ్ళిపోదాం, ఇక్కడ నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. హబ్బా డాడీ కూర్చో అంటూ బలవంతంగా కూర్చోపెట్టి వరుణ్ ఇక చాలు కామ్గా తిను, లేకపోతే నేను బ్రేక్ఫాస్ట్ చెయ్యను అని సీరియస్గా చెప్పగానే నీకోసం సైలెంట్గా తింటాను అని వర్ష బుగ్గకి ముద్దు పెట్టి నరేష్కి బీపీ పెరిగేలాగా చేసి హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ చేస్తాడు వరుణ్. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.